2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రేపు 2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎకరం భూమి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది సర్కార్. విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తుండగా తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి డబ్బులు ఖాతాల్లో వేసినట్లు సమాచారం. ఇంకా 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రేపు 2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎకరం భూమి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది సర్కార్. విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తుండగా తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి డబ్బులు ఖాతాల్లో వేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు 2 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లో కూడా రైతు భరోసా నిధులు కూడా జమ కానున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిపింది. అయితే ఈ రోజు రేపు కూడా 2 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఒక రైతు భరోసా డబ్బులు కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ కావున్నాయి. ఇప్పటికే ఇటు రైతు భరోసా సంబంధించి కూడా పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పారు. మరి మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 ఇస్తుంది. మరి మొన్ననే ఈ యొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ఖరీఫ్ సీజన్ అయితే ఇవ్వలేదు. మరి రబీ సీజన్ సంబంధించి కూడా ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు డిలే కావడంతో మధ్య అంటే జనవరి 26న కూడా 4 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు ఇంద్రమ్మ ఇండ్లతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదేవిధంగా రైతు భరోసా, ఈ పథకాలను కూడా 4 పథకాలను కూడా ఒకేసారి ప్రారంభించింది. మరి దానిలో భాగంగా దాదాపు 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఎంపిక చేసి ఈ 4 పథకాలు కూడా పూర్తిగా ఆ గ్రామంలో అంటే ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి ఆ గ్రామంలో మొత్తం అందరికి కూడా దానికి సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి మిగతా రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా మొన్న నుంచి కూడా లాస్ట్ వీక్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. దాదాపు 8,700 కోట్లు కూడా ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. అయితే ఈసారి వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు మాత్రం అందనున్నాయి. మరి ఇప్పటికే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్లు, వెంచర్స్ కి రియాల్టర్లు కూడా ఇటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి అన్నట్టుగానే మరి ఈ యొక్క మొదటి విడతకు సంబంధించి పెట్టుబడి సాయం కూడా ఒక్కొక్కరి అకౌంట్లో కూడా పడుతున్నాయి. మరి మొన్ననే లాస్ట్ వీక్ ఎకరం లోపు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం తొలి విడత సాయం 6,000 రూపాయలు ఎకరానికి కూడా వేయడం జరిగింది. మరి మిగతా వారికి అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా 2 ఎకరాల లోపు రైతులకు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే కొంతమందికి మెసేజ్లు రాకపోవడంతో కొంతవరకు రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఎందుకంటే పెట్టుబడి సాయాన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామని చెప్పారు, మరి వ్యవసాయం చేసే రైతులకు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించిన డాటా ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి పాత పద్ధతిలోనే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించినట్టు నిధుల ప్రకారమే ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా జమ చేశారు. మరి ఆ ఖాతాలోనే ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా పెంచిన పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఎకరానికి 6,000 చొప్పున కూడా ఉన్నారు కాబట్టి మరి దానిలో టెక్నికల్ ఇష్యూ వస్తే మాత్రం వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు కూడా సంప్రదించాల్సి ఉంటుంది రైతులు. ఎందుకంటే వారికే ఇటు పాస్బుక్ తో పాటు అదేవిధంగా ఇటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇస్తారు కావచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వారిని సంప్రదించాలని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఖాతాల్లో ఇంకా ఎకరం లోపు ఉన్న వారికి పడిన పరిస్థితి కాబట్టి మరి దీనిపై మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి కొంతమందికి అయితే పడలేదు ఆ ఎకరం లోపు కూడా, కొంతమందికి మాత్రమే పడిన పరిస్థితి కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా కొంతవరకు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సింది. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైగా వ్యవసాయ యోగ్యమైన
4 లక్షల ఎకరాల పైగా వ్యవసాయ యోగ్యమైన భూములు లేవని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మరి వాటిని కూడా రికార్డు నుంచి తొలగించింది కాబట్టి మరి ఆ భూముల్లో మాత్రం వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే మాత్రం మరి రైతులకు నష్టం చేకూరుస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి లాస్ట్ తీసుకున్న డేటా ఆధారంగానే ఈసారి ఒక పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారు కాబట్టి మరి ఎక్కడైనా మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి పడకపోతే మాత్రం వాళ్ళు వెంటనే వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కూడా సంప్రదించాల్సి ఉంటది. మరి వారికి కూడా పెట్టుబడి సాయం అందించాలి కాబట్టి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డిలే అయింది ఈ పెట్టుబడి సాయం. ఇక్కడ ఇప్పటికే రబీ సీజన్ సంబంధించి కూడా ఇప్పటికే పంటకు సంబంధించి వ్యవసాయ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. మరి ఇప్పటికే చాలా మంది రైతులంతా కూడా ఇటు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే సంక్రాంతికి ఇస్తారనుకున్నారు కానీ అది వీలు పడలేదు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. మరి ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి రాష్ట్ర ప్రభుత్వం 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పింది ఎలక్షన్ హామీలో భాగంగా. కానీ మరి ఎకరానికి మాత్రం సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేశారు. దాంతో పాటు ఇటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తుంది వ్యవసాయ కూలీలకు. మరి ఎవరికైతే ఉపాధి హామీ జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు సంవత్సరంలో 20 రోజుల పాటు పనిచేసి ఉండాలి. ఎటువంటి భూమి కూడా ఉండదు వాళ్ళకు వారి పేరు మీద. వారికి మాత్రమే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తుంది కాబట్టి మరి 2 పథకాలు ఇంప్లిమెంట్ చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆ పెట్టుబడి సాయం కూడా తగ్గించాల్సి వస్తుంది. 15,000 ఇవ్వాల్సింది మరి సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇస్తున్నామని చెప్పారు కాబట్టి మరి ఇది కూడా మరి కొంతమంది అకౌంట్ లో పడాయి మరి కొంతమంది పడలేదు కాబట్టి మరి ఇంకెన్ని రోజుల పాటు ఇస్తారని కూడా కొంతవరకు రైతులు కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి తమకు పెట్టుబడి సాయం అందుతుందా లేదని కూడా కొంతమంది రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పష్టం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ వీక్ అయితే ఎకరం లోపు అయితే పెట్టుబడి సాయం దాదాపు 10 లక్షల పైగా రైతుల అకౌంట్ లో కూడా జమ అయ్యాయి. మరి దాదాపు తొలి విడతలో దాదాపు 15 లక్షల మంది కూడా రైతు భరోసా డబ్బులు కూడా ఖాతా వేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కాబట్టి ఇంకా చాలా మందికి పడాలి. దాదాపు 8,700 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఒక పెట్టుబడి సాయం కోసం ఈ విడతగా రైతుల బ్యాంక్ అకౌంట్లు కూడా జమ చేసేందుకు కూడా కాబట్టి మరి విడతల వారిగా పడతాయని కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మార్చి 31 లోపు అందరికి కూడా పెట్టుబడి సాయం అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో విడతల వారికి అందరికీ పడుతున్నాయి. మరి ఎవరికైతే పెట్టుబడి సాయం పడిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే వెంటనే అగ్రికల్చర్ అధికారులు స్థానిక అగ్రికల్చర్ అధికారులు కూడా సంప్రదించి దానికి సంబంధించిన ఏదైనా డేటా ఎరేజ్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ మరి వాటిని సాల్వ్ చేసి మళ్ళీ రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెంటనే వాళ్ళు సంప్రదించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 ఎకరాల లోపు రైతులకు మాత్రం ఈ రోజు రేపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా అందించనుంది. తర్వాత మిగతా రైతులకు తర్వాత ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ వెళ్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు రేపు అయితే 2 ఎకరాల లోపు అయితే పెట్టుబడి సాయం అందించున్నారు. మరి తర్వాత 3 ఎకరాల లోపు తర్వాత 5 ఎకరాల లోపు తర్వాత మిగతా ఎంత ఉంటే అంత మిగతా వాళ్ళకు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా అందిస్తామని కూడా చెప్పారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రైతులంతా కూడా ఇప్పటికే ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం కూడా ఎంతో మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తమకు ఇటు వ్యవసాయ పనులకు కానీ ఇతర అవసరాలకు కానీ ఉపయోగపడతాయని కూడా భావిస్తున్నారు. మరి యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడి సాయం కూడా రైతులందరూ కూడా ఎంతో ఉపయోగం కానుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎకరానికి 6,000 చొప్పున కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు 2 ఎకరాల లోపు రైతులకు మాత్రం ఈ రోజు రేపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సందీప్ అంటే సతీష్ అంటే ఈ 2 ఎకరాల లోపు రేపే వేస్తారా లేకపోతే విడతల వారీగా జమ చేస్తారా? కొన్ని జిల్లాల వారిగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం ఇప్పటికే ఎకరం లోపు ఉన్న వారికి కూడా కొన్ని జిల్లాల ప్రామాణికంగా అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా డాటా తెప్పించుకొని కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఒక పెట్టుబడి సాయం అందించారు. అది కూడా పాత పద్ధతిలోనే 5,000 రూపాయలు అందించారు కాబట్టి మరి ప్రజెంట్ పెంచినటువంటి 6,000 రూపాయలు ఏదైతే ఉందో సంవత్సరానికి 12,000 రూపాయలు ఒక విడత 6,000 రూపాయలు అన్నట్టు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు కాబట్టి మరి దీనికి సంబంధించిన డాటా కూడా ఇప్పటికే అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉంది. మరి పాత రికార్డ్స్ ఆధారంగా ఇన్నారు. మరి అందులో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే వేస్తామన్నారు కాబట్టి మరి అందులో కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పటి వరకు జనవరి 1 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఎవరికైతే పాస్బుక్లు వస్తాయో అంటే భూముల అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతాయి కాబట్టి మరి జనవరి 1 వరకు ఎవరికైతే పాస్బుక్ వచ్చి వాళ్ళ అగ్రికల్చర్ అధికారులకు సంప్రదించి మరి పాస్బుక్ ఇవ్వడం వాళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళకి తప్పకుండా అందరు కూడా ఒక పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. మరి అవన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైన భూములై ఉండాలి. మరి వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడి సాయం అందిస్తుంది కాబట్టి
దాదాపు 4 లక్షల పైగా వ్యవసాయ యోగ్యం కాని భూములు కూడా గుర్తించారు కాబట్టి మరి ఆ రికార్డులో మాత్రం వారి భూమి ఉంటే మాత్రం వారికి రైతు భరోసా పడదు కాబట్టి మరి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంతమంది డీటెయిల్స్ కూడా మిస్ అయినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మరి దీనిపై వెంటనే ఇటు అగ్రికల్చర్ అధికారులు సంప్రదించాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 ఎకరాల లోపు రైతులకు మాత్రం ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా వారి అకౌంట్ లో పడున్నాయి. మరి విడతల వారీగా ఈ అమౌంట్ వేస్తున్నారు. కొన్ని జిల్లాలకు మొదలు పడితే మాత్రం మరి కొన్ని జిల్లాలకు పడిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి మార్చి 31 లోపు అందరి ఖాతాలో కూడా పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పారు. మరి ఎంతమందికి ఇచ్చాము ఏందనేది కూడా త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి రైతులంతా కూడా పెట్టుబడి సాయం కూడా అందిస్తాం కూడా ప్రతి ఒక్క రైతులు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటాయో వారికి మాత్రం తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. కాబట్టి మరి కొంతవరకు మాత్రం పడట్లేదు. అక్కడక్కడ మనకు సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. కొంతమంది రైతులు తమకి ఇంకా పెట్టుబడి సాయం పడలేదని కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మరి వాళ్ళు వెంటనే అగ్రికల్చర్ అధికారులు కూడా సంప్రదించాలి. కొన్ని వేల టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం పడిన పరిస్థితి. కాబట్టి మరి దీనిపై కూడా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు మాత్రం ఈ 2-3 రోజుల పాటు ఈ యొక్క 2 ఎకరాల లోపు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. మార్చి 31 లోపు అందరి బ్యాంక్ ఖాతాలో రైతుల అకౌంట్ లో కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి అది చూడాలి. మరి విడుదల వారీగా ఈ అమౌంట్ జమ చేయనున్నారు. అంటే 3 రోజుల పాటు 2 ఎకరాల లోపు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4, 5, తర్వాత మిగతా ఎంతమంది రైతులు ఉంటే అందరికీ కూడా అంటే దాదాపు 100 ఎకరాల లోపు కూడా అవి కూడా వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఒక పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇది మాత్రం రైతులకు కొంచెం ఉపయోగకరంగా ఉంది. మరి పెట్టుబడి సాయం కూడా ఎందుకంటే వ్యవసాయ అవసరాలు కానీ ఇతర అవసరాలు కూడా అమౌంట్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 ఎకరాల లోపు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అయితే ఈ 2-3 రోజుల పాటు రైతుల అకౌంట్ లో జమ కానుంది. సందీప్. థ్యాంక్ యూ సతీష్.